మీరెప్పుడైనా అనుకున్నారా, ఒక సాధారణ అబ్బాయి, చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండే ఈ పిల్లవాడు ఒకరోజు దక్షిణ భారతదేశంలోనే అత్యంత భారీ స్టార్గా మారి తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా మారుతాడని? ఆ అబ్బాయి థలపతి విజయ్, జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించాడు. విజయ్ తండ్రి ఎస్ఐ చంద్రశేఖర్ ఒక దర్శకుడు, తల్లి శోభ గాయని. కళలతో సంబంధం ఉన్న కుటుంబంలో పుట్టిన విజయ్ చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగాడు. కానీ విజయ్ చిన్నప్పుడు చాలా సైలెంట్, బయట ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. స్కూల్లో కూడా సాధారణ విద్యార్థిలానే ఉండేవాడు. అతని జీవితంలో జరిగిన మొదటి పెద్ద విషాదం అతని చెల్లెలు విద్య మరణం. చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడంతో విజయ్ చాలా బాధలోకి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయాడని చాలామంది చెబుతారు. అప్పుడే ఆయన జీవితంలో ఇమోషన్స్, పెయిన్ అంటే ఏమిటో అర్థమైంది. చిన్నప్పటి నుంచే సినిమా సెట్స్కి వెళ్లడం వల్ల విజయ్కి సినిమాల మీద ఆసక్తి పెరిగింది. తండ్రి దర్శకుడు కావడంతో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడం ప్రారంభించాడు. 1984లో మొదటిసారి కెమెరా ముందు కనిపించాడు. అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలో విజయ్ కేవలం డైరెక్టర్ సన్ మాత్రమే. తర్వాత కొన్ని సంవత్సరాలు చిన్న పాత్రలు చేస్తూ గడిచిపోయాయి. చివరికి 1992లో నాళయ్య తీర్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అక్కడి నుంచే అసలు స్ట్రగుల్స్ మొదలయ్యాయి. విజయ్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. ఇతను హీరోలా లేడు, డాన్స్ రాదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, యాక్టింగ్ వీక్, ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి. కొంతమందైతే ఓపెన్గా ఇతను ఇండస్ట్రీలో నిలవడు అని కూడా అన్నారు. ఆ సమయంలో విజయ్ లుక్ చాలా సింపుల్గా ఉండేది, బాడీ లాంగ్వేజ్ కూడా కాన్ఫిడెంట్గా ఉండేది కాదు. కానీ ఆయన మాత్రం క్వయెట్గా పనిచేస్తూనే ఉన్నాడు. మొదటి సినిమాలు పెద్దగా హిట్ కాలేదు, కొన్ని యావరేజ్, కొన్ని ఫ్లాప్. ఇండస్ట్రీలో విజయ్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఆ సమయంలో ఎక్కువగా రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలే చేశాడు. కానీ 1996లో వచ్చిన పూవే ఉనక్కాగా సినిమా విజయ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో విజయ్ ఇమోషనల్ యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. మొదటిసారి ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనను గమనించడం ప్రారంభించింది. అక్కడ అన్నీ ట్రెండ్ అయ్యాయి. అక్కడి నుంచి అభిమానులు ఆయనను థలపతి అని పిలవడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల్లోనే విజయ్ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకడిగా మారిపోయాడు. ప్రతి సినిమా రిలీజ్ అంటే ఫెస్టివల్లా మారిపోయింది. థియేటర్ ముందు భారీ కటౌట్స్, పాలాభిషేకాలు, ఫైర్ వర్క్స్ ఇవి కామన్ అయ్యాయి. ఆ సమయంలో విజయ్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. ఒకప్పుడు చిన్న హీరోగా స్ట్రగుల్ అయిన వ్యక్తి ఇప్పుడు నిర్మాతలు డేట్స్ కోసం వెయిట్ చేసే స్థాయికి చేరుకున్నాడు. కొన్ని సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజే పూర్తయ్యేవి. ఫ్యాన్స్ తెల్లవారుజామునే థియేటర్ ముందు లైన్లల్లో నిలబడేవారు. కానీ విజయ్ జీవితంలో అక్కడితో సక్సెస్ ఆగలేదు, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఆగలేదు. 2005 తర్వాత విజయ్ కెరియర్లో పెద్ద డౌన్ఫాల్ వచ్చింది. ఆతి, కురువి, విల్లు, సురా ఇలాంటి సినిమాలు భారీ క్రిటిసిజం ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. విజయ్ కెరియర్ అయిపోయింది అని చాలామంది మాట్లాడుకున్నారు. కొంతమంది కొత్త హీరోలతో కంపేర్ చేసి ఇప్పుడు విజయ్ టైం ముగిసింది అన్నారు. ప్రత్యేకంగా సురా సినిమా తర్వాత ట్రోలింగ్ చాలా డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోయింది. మీమ్స్, నెగటివ్ రివ్యూస్, ఇన్సల్ట్స్ విజయ్ అన్నీ చూశాడు. 2011లో వచ్చిన కావలన్ సినిమా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చింది. కానీ అసలు కంబ్యాక్ మాత్రం తుపాకీ. ఆ సినిమా విజయ్ కెరియర్ని పూర్తిగా మార్చేసింది. స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ యాక్షన్, ఆర్మీ క్యారెక్టర్ ప్రేక్షకులకు భయంకరంగా కనెక్ట్ అయ్యాయి. తుపాకీ ఇండస్ట్రీ హిట్ అయింది. అక్కడ్నుంచి విజయ్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. కత్తి, మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, లియో ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ప్రత్యేకంగా మెర్సల్ సినిమా తర్వాత విజయ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది. ఆ సినిమాలో జీఎస్టీ డైలాగ్స్ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. కొంతమంది పొలిటీషియన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ కాంట్రవర్సీ పెరిగిన కొద్దీ విజయ్ క్రేజ్ ఇంకా పెరిగింది. తర్వాత వచ్చిన సర్కార్ సినిమాలో కూడా రాజకీయాలకు సంబంధించిన సీన్స్ పెద్ద చర్చకు దారితీశాయి.
కొన్ని సీన్స్ రిమూవ్ చేయాలని డిమాండ్స్ వచ్చాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం విజయ్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆ సమయంలో చాలామంది ఒక విషయం గమనించారు. విజయ్ సినిమాల్లో పాలిటిక్స్, కరప్షన్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ వంటి విషయాలు ఎక్కువగా కనిపించడం ప్రారంభమైంది. అక్కడ్నుంచి విజయ్ ఫ్యూచర్లో పాలిటిక్స్కి వస్తాడు అని మాట్లాడుకోవడం మొదలైంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, విజయ్ అభిమానులు కేవలం సినిమా ఫ్యాన్స్ మాత్రమే కాదు, వాళ్ళు సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసేవారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, పువర్ స్టూడెంట్స్కి హెల్ప్, ఫ్లడ్ రిలీఫ్, మెడికల్ సపోర్ట్, ఇలా చాలా కార్యక్రమాలు జరిగాయి. దీంతో విజయ్ ఇమేజ్ హీరో నుంచి లీడర్లా మారడం ప్రారంభమైంది. 2024లో ఫైనలీ విజయ్ తన పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాడు. ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం, టీవీకే. ఈ అనౌన్స్మెంట్ తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే తమిళనాడులో సినిమా నుంచి పాలిటిక్స్కి వచ్చిన హిస్టరీ చాలా పెద్దది. ఎంజీఆర్, జయలలిత, ఇలా చాలామంది యాక్టర్స్ ముఖ్యమంత్రులయ్యారు. అందుకే విజయ్ పొలిటికల్ ఎంట్రీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన సభలకు లక్షలాది మంది రావడం ప్రారంభమైంది. యువత భారీగా సపోర్ట్ చేయడం మొదలైంది. కొంతమంది క్రిటిక్స్ మాత్రం సినిమా ఫ్యాన్స్ ఉంటే సరిపోదు అన్నారు. కానీ విజయ్ మాత్రం స్లోగా పొలిటికల్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన స్పీచెస్ చాలా కామ్గా ఉండేవి. అతను పెద్దగా అరవడు, సింపుల్గా మాట్లాడతాడు. కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు, స్టూడెంట్స్ గురించి మాట్లాడతాడు, జాబ్స్ గురించి మాట్లాడతాడు. దీంతో చాలామంది యువత ఆయనకి కనెక్ట్ అయ్యారు. 2026 ఎలక్షన్స్ చివరకు రిజల్ట్స్ పూర్తయ్యేసరికి విజయ్ పార్టీ సెన్సేషనల్ విక్టరీ సాధించింది. అది తమిళనాడు రాజకీయ చరిత్రలో బిగ్గెస్ట్ మూమెంట్స్లో ఒకటిగా మారిపోయింది. ఇలాంటి మరిన్ను వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. ఇక సెలవు.